ఓం శ్రీ గురుభ్యో నమ. గం గణాధిపతయే నమ. శ్రీమాత్రే నమ. శ్రీ తులసి ఛానల్ వీక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ద్వాదశ రాశులు జూన్ సెకండ్ పక్షం గురించి చెప్పుకుంటున్నాము. ముందుగా గ్రహస్థితి తీసుకున్నట్లయితే శని మీనంలో ఉన్నారు, రాహు చంద్రువులు వచ్చేసి కుంభరాశిలో ఉన్నారు, కేతు కుజుడు వచ్చేసి సింహరాశి సంచారం చేస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి మనకి బుధుడు, గురువు, రవి వచ్చేసి మిథున రాశి సంచారం చేస్తున్నారు. శుక్రుడు వచ్చేసి మేషరాశి సంచారంలో ఉన్నారు. ఈ పక్షంలో మారే గ్రహాలు ఏమంటే 15న మిథునంలోకి రవి వస్తున్నారు, 29/6/25 అంటే కర్కాటకంలోకి బుధుడు వస్తున్నాడు. నెక్స్ట్ 29/6/2025 వృషభే శుక్ర. మీ యొక్క శుక్రుడు మాసాంతంలో ఈ పక్షాంతంలో 29వ తేదీ మేషరాశిని వదిలేసి వృషభ రాశి తన యొక్క రాశి అయినటువంటి ఈ యొక్క వృషభ రాశిలోకి వస్తున్నారు. నెక్స్ట్ ఈ యొక్క మీనరాశి మీనలగ్నం వారికి తీసుకున్నట్లయితే మీ రాశిలో మీకు శని భగవంతుడు ఉన్నాడు. ఏలినాటి శని ప్రభావం ఉంది. అది ఎలాగా చక్కగా మీకు ఈ యొక్క 11వ ఇంటధిపతి వ్యయాధిపతి అయినటువంటి శని భగవంతుడు మీ రాశిలోకి వచ్చారు. మినిమంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఫలితాలు. ఎందుకంటే తన నీచ వైపు పయనిస్తాడు. శని భగవంతునికి మేషరాశి నీచ వైపు పయనిస్తున్నాడు కాబట్టి ప్రాబ్లమ్స్ ఎక్కువ జనరేట్ చేయలేడు ఆయన. ప్లస్ ఆయన ధర్మవర్తి. ఏదో మనకి రాహు ఇట్లా ట్రాన్సిట్ అయ్యే వరకు ఈ ప్రాబ్లం ఉంటుంది. రాహు 16వ తేదీ ఈ టైంలో మనకు రాశి మారుతాడు. రాహు కేతువులు మే 16 ఆ టైంలో 14-16 టైంలో మారే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఈ టైంలో మారడం మూలంగా అప్పుడు కొంచెం యుద్ధాలు కావచ్చు, ఇలాంటివి ఇంకాస్త ఎక్కువయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. ఎప్పుడైతే క్రాస్ అయ్యి యువతలకి వచ్చేస్తాడో కుంభరాశిలోకి, ప్రపంచం మొత్తం కొన్ని శాంతి మాటల గురించి మాట్లాడుకోవడం, అలాగే ఈ టైంలో కలియుగాంతంలో మనకు ఋషులు, యోగులు, సన్యాసులు వీధులు మడి తిరుగుతారు ఉపదేశిస్తూ ఉండడం, ఇవన్నీ జరిగే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం తీసుకున్నట్లయితే మీనరాశి వారికి తృతీయాధిపతి, అలాగే అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు మీకు ద్వితీయంలో ఉన్నాడు. సిబ్లింగ్స్తో ప్రాబ్లమ్స్ క్యూర్ అయిపోతాయి. మీకు ద్వితీయంలో శుక్రుడు 2 లక్షల ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చూపించగలడు. నెక్స్ట్ వచ్చేసి శుక్రుడు మీనరాశి వారికి అష్టమాధిపతి, అలాగే తృతీయాధిపతి అని చెప్పుకున్నాం కదా. ఈయన 2లో ఉండడం చాలా మంచి జరుగుతుంది. అన్ని విషయాలు చాలా శుభ్రంగా మీరు నీట్గా ఫినిష్ చేసుకోగలుగుతారు. అష్టమ దోషం కూడా పోవటానికి కొంత గురువు కూడా చూస్తున్నాడు కాబట్టి బృహస్పతి 5th హౌస్లో ఉండి, చతుర్థంలో ఉండి బృహస్పతి ఈ యొక్క 5వ ఇంటి దృష్టితోటి మీనరాశికి అష్టమ భావమైనటువంటి యొక్క తులారాశిని వీక్షిస్తున్నాడు. తద్మూలకంగా కూడాను కొన్ని ప్రాబ్లమ్స్ దూరం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అష్టమ భావం అంటే కొంత ఆరోగ్యం ఒక్కటే కాదు, ఎల్డర్స్ ఒకటే కాదు, వాళ్ళ అనారోగ్యం కావచ్చు, ఫైనాన్స్ కావచ్చు, ఆస్తుల తగాదాలు కావచ్చు, ఇవన్నీ కూడా ఇబ్బంది కలగజేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నిద్రాభంగాలు ఎక్కువ ఉంటాయి మీనరాశి వారికి. చంద్రుడు, రాహు కలిసి ఉండడం అనేది కొంత విపత్తును కలగజేసే విషయం కాబట్టి వాయు రాశి అయినటువంటి ఈ యొక్క కుంభరాశిలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు చండాల గ్రహం. అంతా అనారోగ్య సమస్యలు, పుళ్ళు, అలాగే కొంచెం వాయు సంబంధమైన ఇబ్బందులు, విమానాలు కూలిపోవడం, పేల్చిపోవడం, యుద్ధాలు పుష్కలంగా జరిగి ప్రజా జీవితం అంతా కూడాను అతలాకుతలంగా అయ్యే అవకాశాలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. స్వస్తి.